ప్రియ స్నేహితులారా, మనసుతో కాసేపు అనే సిరీస్‌కు స్వాగతం. ఏదైనా 10 మందికి ఉపయోగపడుతుందంటే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకరోజు మహారాజు ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశాడట. అదే రోజున ఒక సామాన్య గృహస్థుడు కూడా విందు ఏర్పాటు చేసి ఆత్మీయులకు ఆహ్వానాన్ని పంపించాడట. రాజభవనంలో విందు ఆరగించినటువంటి కొందరు సామాన్య గృహస్థుని ఇంటికి వచ్చి భోజన పంక్తుల్లో కూర్చున్నారట. రాజభవనంలో సేవకులు గొనుగుతో విసుగుతో వడ్డించినటువంటి భోజనం వారికి రుచించలేదు. సామాన్య గృహస్థుడు ప్రేమతో పలకరిస్తూ ఆత్మీయంగా వడ్డించిన మామూలు పలహారము అమృతముతో సమానమై వారికి సంతృప్తినిచ్చింది. అలాగే మధురమైన సంభాషణ పంచభక్ష పరమాణాల కన్నా మిన్న. స్నేహితులారా, ఎదుటి వారికి ఎంత ఇచ్చాము, ఏమి చేశాము అనే దానికంటే ఎంత ప్రేమతో చేశాము అన్నది చాలా ముఖ్యం.